ఈరోజు ఏంటి ప్రభు ఉజ్జీవం ఆగిపోవడానికి గల కారణం ఏంటి అని ఒక చిన్న వేదన. ఆ వేదనలో నేను ఎదుర్కొన్న విషయం ఏంటంటే, మనుషులు చేసే దౌర్భాగ్య క్రియలు దేవుని నామానికి అవమానం తెచ్చిపెట్టేటట్లుగా, ఇంకా చెప్పాలంటే సేవకులు విశ్వాసులు చేసే తమ సొంత పెత్తనాలు, అవివేక పనులు, దైవజనులు చేసే అవివేక పనులు దేవునికి విలువ లేకుండా చేస్తుంది. విశ్వాసులు చేసే అవివేక పనులు దేవుని నామానికి విలువ లేకుండా చేస్తూ ఆయన ఇచ్చే ఉజ్జీవానికి ఆటంకంగా మనమే ఉండిపోతున్నామంటే, అన్ని మీ యొక్క గొప్ప విషయాల కోసమే పనిష్మెంట్లు ఆటంకాలు వస్తాయా? మన తప్పులు సరి చేసుకోవడానికి కూడా ఆటంకాలు లేదా సమస్యలు వస్తాయా అనేది ప్రశ్నించుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రసాద్ పాల్ తెల్లవారు లేచి సాయంకాలం పండుకునే లోపల ఒక 10 రకాల ఆటంకాలు సమస్యలు వచ్చాయి. ఈ 10 రకాల ఆటంకాలు సమస్యలు దైవజనుడు ప్రసాద్ పాల్ పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు అతన్ని గొప్పగా వాడుకోవాలి కాబట్టి, అతన్ని దేవుడు ప్రేమించే ఇవన్నీ ప్రవేశపెట్టాడా? అందులో కొన్నైనా వాడు బుద్ధిహీనతను సరిచేయడానికి, తనలో ఉన్న లోపాలు సరిచేయడానికి కూడా ప్రవేశపెట్టాడా అనేది ఎవరికి వాడు ఆలోచించుకుంటే, నేనైతే 2 నా ఎదుగుదలకు వస్తే 8 నన్ను దిద్దడానికి వచ్చాయని నేను చెప్తాను. మరి మీరేమంటారు? ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే, వారికి వచ్చే ప్రతి సమస్య శ్రమ దేవుడు మా మేలుకే చేశాడు, దేవుడు గొప్పగా నన్ను వాడుకోవడం చేశాడని ప్రగల్భాలు చెప్తున్నారు తప్ప, దేవుని దగ్గర మేము ఈ అవివేకం చేశాం, ఈ తప్పు చేశాం, అందుకు ఈ పనిష్మెంట్కి మేము బలయ్యాం అని చెప్పే నోరులు లేవటండి. నా భాష అర్థం చేసుకోండి. అందుకే ఉద్యమం ఆగిపోయింది. ఎందుకు ఆ పని జరిగింది? ఎందుకు ఈ శోధన వచ్చింది? దేవుడు సరిచేయాలి అని కొన్ని పనిష్మెంట్లు ఇస్తే వాళ్ళు గొప్పలకు వాడుకుంటున్నారట భక్తులు. అర్థమవుతుందండి.